హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నేత్ర వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి తులసి మొక్క అండి. చలికాలం మొదలవ్వంగానే చాలామంది ఇళ్లల్లో తులసి మొక్క ఎండడం, ఆకులు రాలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మొక్కను సరిగా గమనించకపోతే, ఇంకా జాగ్రత్తలు తీసుకోకపోతే మొక్క అనేది పూర్తిగా ఎండిపోతుంది. నవంబర్ నెల రావడంతోనే చలికాలం స్టార్ట్ అవుతుంది కదా, ఉష్ణోగ్రతలు మెల్లగా పడిపోతూ ఉంటాయి. నవంబర్ నెల స్టార్ట్ అయిన వెంటనే తులసి మొక్క పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే తులసి మొక్క ఆకులన్నీ కూడా మనకు పసుపు రంగులోకి మారిపోయి రాలిపోతూ ఉంటాయండి. ఒక్కసారిగా ఆకులన్నీ రాలిపోతే మొక్క అనేది చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. చలికాలం మొత్తం కూడా పచ్చగా గుబురుగా ఉండడానికి మీరు ఏ ఏ విషయాల మీద జాగ్రత్త వహించాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. అలాగే మీ తులసి మొక్క ఆకులన్నీ రాలిపోవటం, మొక్క ఎండిపోవటం జరుగుతుంటే దానికి కారణాలు ఏంటో, దాన్ని ఏ విధంగా సరిచేయాలో ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు దాన్ని మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఇంకా గార్డెనింగ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ చేయండి, నేను తప్పకుండా ఆ వీడియో అయితే చేస్తాను. ఈరోజు ఈ చలికాలంలో తులసి మొక్క రీపాటింగ్ అనేది అయితే అస్సలు చేయకూడదండి. ఇది రైట్ టైం అయితే అసలు కానే కాదు. ఇంకా ఈ టైంలో రూట్ ప్రూనింగ్ అనేది కూడా చేయకూడదు. రూట్ ప్రూనింగ్ అంటే మొక్క యొక్క రూట్స్ బాగా డెవలప్ అయ్యి పైకి మొత్తం రూట్స్ కనిపిస్తూ ఉంటాయండి మనకు. అలాంటి టైంలో రూట్స్ అనేవి ట్రిమ్ చేసి నాటుకుంటాం కదండి. ఇలాంటివన్నీ కూడా ఈ సీజన్లో అస్సలు చేయకూడదు. ఇంకా మొక్కని ప్రూనింగ్ కూడా అస్సలు చేయకూడదండి. ఎందుకంటే ఈ సీజన్లో మొక్క అనేది మనకు నిద్రావస్థలో ఉంటుంది. గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మన తులసి మొక్కకు ఎవ్రీ 15 డేస్కి ఒక్కసారి ఇలాగా చిటికెడు పసుపు మనం మొక్క మొదట్లో ఇస్తూ ఉంటే కనుక మొక్కకు ఎలాంటి డిసీజ్ రాకుండా మొక్క అనేది చాలా హెల్తీగా గ్రో అవుతుందండి. ఈ పసుపు వేసినప్పుడు మనము మట్టిని అనేది ఖచ్చితంగా లూజ్ చేసుకొని వేసుకోవాలండి. అప్పుడే మనకి రూట్స్కి అనేది ఈ పసుపు అనేది బాగా పడుతుంది. ఈ పసుపు యాంటీ బ్యాక్టీరియల్ గాను, యాంటీ ఫంగల్ గాను మన మొక్కకైతే ఉపయోగపడుతుందండి. మనము ఒకవేళ పువ్వులు కట్ చేయాలి అనుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా, పచ్చవి ఉన్నాయి కాకుండా ఇలా ఎండిపోయినవి ఉంటే కట్ చేయండి. ఇంకా మీ తులసి మొక్క ఆకులు సడన్గా ఎల్లో కలర్లోకి వచ్చి రాలిపోతూ ఉంటే దీనికి కారణం అయితే వాతావరణంలో వచ్చిన మార్పులేనండి. వాతావరణం అనేది ఒక సీజన్ నుండి ఇంకో సీజన్కి మారుతున్నప్పుడు కొన్ని మొక్కలు షాక్లోకి అయితే వెళ్తూ ఉంటాయండి. వాటి ఆకులన్నీ రాలుస్తూ ఉంటాయి. ఈ పరిస్థితి తులసి మొక్కకు ఏర్పడుతూ ఉంటుంది. ఈ టైంలో మన మొక్కకైతే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాటి నుంచి మన మొక్కనైతే ఈ వాతావరణం అంటే చలికాలం నుంచి ఈజీగా మనం కాపాడుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి మొక్కకి నీరు ఎక్కువగా ఇవ్వకండి. సెకండ్ వన్ వచ్చేసి మొక్క మీద ఎలాంటి స్ప్రే అంటే వాటర్తో కానీ ఇంకా దేనితో కానీ స్ప్రే చేయకండి. థర్డ్ వన్ వచ్చేసి అట్లీస్ట్ 3 అవర్స్ ఎండ తగిలే ప్రదేశంలో అయితే ఉంచండి. ఈ 3 విషయాలు కనుక మీరు పాటిస్తే మొక్క షాక్ నుంచి అయితే బయటికి వచ్చేస్తుంది. మొక్క మనకు షాక్ నుండి బయటకు వచ్చిన తర్వాత మనం మంచి ఫెర్టిలైజర్ కనుక ఇస్తే మొక్క అనేది ఆకులు రాలకుండా హెల్తీగా గ్రో అవుతుందండి. దీనికోసం మంచి హోమ్ మేడ్ ఫెర్టిలైజర్ని అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, మా తులసి మొక్క అయితే ఎంత హెల్తీగా, ఎంత గ్రీన్గా మంచిగా ఉందో. ఇంత బాగా రావడానికైతే నేను ఆ ఫెర్టిలైజరే ఇస్తానండి. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి అయితే ఖచ్చితంగా ఇస్తానండి. ఇది ఇవ్వడం వల్లే ఎంత మంచిగా గ్రో అవుతుంది. ఏ సీజన్లో అయినా ఇవ్వచ్చండి ఈ ఫెర్టిలైజరు. ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ చూసారు కదండి పిడికెలు. మనకి ఈ పిడికల ప్లేస్లో కౌడంగ్ కూడా తీసుకోవచ్చండి. నా దగ్గర కౌడంగ్ లేదు కనుక ఈ పిడికలు వాడుతున్నాను. ఈ పిడికల్లో అయినా సరే కౌడంగ్లో అయినా సరే నైట్రోజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక పిడికనైతే తీసుకున్నానండి. మనం చేసుకునే ఫెర్టిలైజర్కి ఇదైతే ఒకటి సరిపోతుంది. దీనికి నేను పొటాషియం ఫెర్టిలైజర్ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ బనానాల్లో పొటాషియం అనేది చాలా రిచ్గా ఉంటుంది కదా. ఇదైతే ఒక 10 బనానా తొక్కలు అయితే ఉంటాయండి. వీటిని కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు దీనికి 1 లీటర్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను.
అలాగే దీంట్లో ఇంకా చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకుంటానండి. పసుపు మనకు యాంటీ ఫంగస్ గాను యాంటీ బ్యాక్టీరియల్ గాను కూడా ఉపయోగపడుతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 డేస్ అయితే ఫర్మెంట్ చేసుకుంటానండి. ఈ టైంలో మనం పొటాషియం ఫెర్టిలైజర్ ఇవ్వడం ద్వారా మొక్క అనేది షాక్ నుండి బయటకు వస్తుంది. పొటాషియం అరటి తొక్కల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు పసుపు పొడిని యాడ్ చేసాం కాబట్టి చాలా బాగా పనిచేస్తుందండి. 2 డేస్ మనము సోక్ చేసిన తర్వాత దీన్నైతే ఫిల్టర్ చేసుకుంటున్నానండి. ఫెర్టిలైజర్ అయితే మన మొక్కకి ఇవ్వడానికి రెడీ అయిపోయింది. దీన్నైతే మనం 1:2 రేషియోలో వాటర్ కలుపుకొని మన మొక్కకు ఇచ్చేసుకోవడమేనండి. మనం ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే సాయిల్ అనేది లూజ్ చేసుకొని మన మొక్కకి ఇవ్వడం వల్ల వేర్లు అనేది చాలా బాగా తీసుకొని మొక్క అనేది హెల్తీగా తయారవుతుంది. అలాగే దీనికోసం ఇంకా మనం లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే అలా తయారు చేసుకొని ఇచ్చాం కదండి. సాలిడ్ రూపంలో ఇవ్వాలంటే ఇవి బనానా తొక్కల పొడి అండి. ఎండలో ఎండబెట్టేసి పౌడర్ చేసుకున్నాను. దీంట్లో చిటికెడు పసుపు అండి. మన దగ్గర వర్మి కంపోస్ట్ లాంటివి ఏవి లేకపోయినా సరే తులసి మొక్కకు జస్ట్ ఈ బనానా పౌడరు అలాగే పసుపుని తీసుకొని మన మొక్క మొదట్లో ఎవ్రీ 15 డేస్కి వేసుకున్నట్లయితే మొక్క అనేది చాలా హెల్తీగా గ్రో అవుతుంది. అలాగే ఆకులు రాలటము అనే సమస్య నుండి అయితే ఉండదండి. దీన్ని మనం మొక్క మొదట్లో ఇలా ఇచ్చేసుకోవడమే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్.